సుఖినో భవంతు. ఈరోజు మనం బ్రహ్మజ్ఞాన ధ్యానాన్ని చేసాము. ఇది వేదాద్రి మహర్షి గారు మనకి ప్రవేశపెట్టినటువంటి 9 ధ్యానాల్లో దాదాపుగా చివరిది. దీనివల్ల మనం నేను ఎవరు అనే ఒక ప్రశ్నకి అహం బ్రహ్మస్మి అనే ఒక జవాబు పొందడానికి ఈ ధ్యానం చేయిస్తారు మన చేత. ఈ ధ్యానం వల్ల భగవస్థితి యొక్క తన్మార్పు అనబడే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ని పూర్తిగా అవగాహన చేసుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ అనబడే ఈ ధ్యానము భగవస్థితి తనకు తానుగా తన్మార్పు చెంది ఈ సువిశాల విశ్వం అంతా తనే ఏర్పడి ఈ విశ్వంలో ఉన్న చరాచరాలన్నీ తనే అయ్యి చివరగా మానవుడిగా కూడా తానే తయారయ్యాడు అన్న ఒక సత్యాన్ని తెలుసుకునే ఒక అవకాశాన్ని మనకి ఏర్పరుస్తూ ఉంటుంది. దీన్ని మనం తెలుసుకోవాలని వేదాద్రి మహర్షి గారు దీన్ని మనకి అందించారు. ఇటువంటి జ్ఞానాన్ని పొందడం అన్నది ఈ వేదాద్రియంలో చాలా ముఖ్యమైన భాగము. నిజానికి ఈ బ్రహ్మజ్ఞాన ధ్యానం మూలస్తంభం లాంటిదే వేదాద్రియానికి. వేదాధ్యయంలో ఉన్న సభ్యులందరూ కూడా అసలు ఈ తన్మార్పు సిద్ధాంతాన్ని, ఈ తన్మార్పుని ముందుగా అవగాహన చేసుకుంటే మిగతా మనం చేసే ఇంట్రాస్పెక్షన్స్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఎందుకు చేస్తున్నాము అన్నది పూర్తిగా మనకి అవగాహన అవుతుంది. బేసిక్గా ఈ ధ్యానాన్ని, దీనికి సంబంధించిన వివరణని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన ధ్యానంలో చివరిగా ఒక పాట ఉంది. ఆ పాటలో కూడా పూర్తి తన్మార్పు అనబడే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటుంది. మొదటిగా దీన్ని మనం తెలుసుకోవడానికి ఈ బ్రహ్మము అనబడే భగవంతుణ్ణి ఆల్మైటీ అని, అబ్సల్యూట్ స్పేస్ అని, గ్రావిటీ అని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. ఈ వేదాద్రి మహర్షి గారు దీన్ని అబ్సల్యూట్ స్పేస్ అంటున్నారు. శుద్ధ పరబయలు అంటారు తెలుగులో. ఈ బ్రహ్మముకి తన్ని తాను అదుముకునే ఒక శక్తి ఉంటుంది. దాన్ని స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి అని అంటారు. ఈ ఒత్తిడి శక్తి వల్ల బ్రహ్మము అనబడే ఈ శుద్ధ బయలు చిన్న చిన్న పరమాణువులకు మళ్ళీ మొదటి తన్మార్పుగా ఏర్పడుతుంది. ఇవి మన కంటికి మనసుకి అందినటువంటి చిన్నారి పరమాణువులు. వీటిని ఆకాశ పరమాణువులు అని కూడా అంటారు. ఈ పరమాణువులు కేంద్రంలో భగవస్థితి బిందు రూపంలో ఉంటుంది. పరమాణువులు భగవస్థితి అనే ఈ బ్రహ్మము చేత చుట్టూ అదమబడి ఒత్తబడి ఆత్మభ్రమణానికి గురవుతాయి. ఆత్మభ్రమణకు గురైనటువంటి పరమాణువులు తిరిగి భగవస్థితి చేత అదమబడి గుంపులల్లే, సమూహంలల్లే తయారవుతాయి. వాటిని అణువులు అని లేదా యాటమ్స్ అని కూడా అంటారు. ఈ అణువులు తిరిగి ఒకదాంతో ఒకటి కలిసి, అది కూడా భగవస్థితి చుట్టూ ఉన్న భగవస్థితి ఒక ఒత్తిడి శక్తి వల్లనే కలిసిన తర్వాత అణువులన్నీ కూడా పంచభూతాలుగా తన్మార్పు చెందుతాయి. పంచభూతాలు అంటే మనకి తెలుసు, భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. ఈ ఆకాశము అనబడే ఈ భాగం నుంచి ముందుగా కాస్మిక్ ఆబ్జెక్ట్స్ అనబడే ఈ నక్షత్రాలు, గ్రహాలు, ప్లానెట్స్ అన్నమాట, వీటి యొక్క ఆవిర్భావము తన్మార్పు వల్లే జరుగుతుంది. తరువాత దశలో ఈ పంచభూతాలు యొక్క విభిన్న కలయిక వల్ల ఈ చరాచరాలన్నీ ఏర్పడ్డాయి. అది కూడా తన్మార్పే. పంచభూతాలు కలయిక వల్ల ఏర్పడిన మొదటి ఆవిర్భావంలో ఈ అచరాలు లేదా ఇనార్గానిక్ అనబడే ఈ పర్వతాలు కానీ, నీరు కానీ, ఈ రకంగా ప్రాణం లేనివన్నీ మొదటిగా తయారైన పిదప పరిణామక్రమంలో కొన్ని కోట్ల సంవత్సరాల టైం తీసుకుని ఈ ఒకలాంటి సెన్సేషను అన్నది ఈ పంచభూతాలు, ఈ పరమాణువులలో ఏర్పడి, పంచభూతాల్లో ఉన్న పరమాణువుల్లో ఏర్పడి ప్రాణులు యొక్క ఆవిర్భావం జరుగుతుంది. మొదటి ప్రాణిగా చెట్లు అనబడే వృక్షాలు, వాటికి ఒక ఇంద్రియం ఉంటుంది, స్పర్శ అనే ఇంద్రియము.
తర్వాత దశలో 2 ఇంద్రియాలు అంటే స్పర్శతో పాటు రుచి అనే ఇంద్రియం ఉన్నటువంటి వామ్స్ అనబడే పురుగులు. తర్వాత కొంతకాలానికి వాసన అనే 3వ ఇంద్రియం కూడా ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అనే చిన్న రెక్కలున్న పురుగులు. తర్వాత దశలో చూపు కలిగినటువంటి అంటే మొదటి 3 ఇంద్రియాలు కాక ఈ చూపు ఉన్నటువంటి ఇంద్రియం ఉన్నటువంటి రెప్టైల్స్ అనబడే ప్రాకే జీవులు. ఆ తర్వాత దశలో ఈ 4 ఇంద్రియాలతో పాటు 5వ ఇంద్రియం అనబడే వినికిడి శక్తి చెవులు ఉన్నటువంటి యానిమల్స్ అంటే పశువులు పక్షులు లాంటివి ఏర్పడ్డాయి. ఈ 5 ఇంద్రియాలు కలిపి 6వ ఇంద్రియాన్ని కూడా జ్ఞానము కాన్షియస్నెస్ అనబడే 6th సెన్స్ అనబడే ఇంద్రియం ఉన్నటువంటి 6వ ఇంద్రియం ఉన్నటువంటి మానవుడి యొక్క ఆవిర్భావము తన్మార్పుగా జరిగింది. ఈ ఆవిర్భావాలన్నీ కూడా పంచభూతాల యొక్క కలయికతో ఏర్పడినవే. పంచభూతాల్లో అణువులు ఉన్నాయి కదా, అణువుల్లో పరమాణువులు ఉన్నాయి కదా. పరమాణువులు భగవస్థితి మొదటి తన్మార్పు కాబట్టి మానవుడి వరకు ఏర్పడినటువంటి సకల చరాచరాల్లో కూడా ఈ పరమాణువులు ఉండబట్టి ఇవన్నీ కూడా భగవస్థితి తన్మార్పుగానని భగవస్థితి అంశంలే అనే ఒక సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. మానవుడు ఏర్పడిన తర్వాత అది తన్మార్పు వల్లనే మొదటి మానవుడి నుంచి 2వ మానవుడు, 2వ మానవుడి నుంచి 3వ మానవుడు, 4వ మానవుడు ఈ రకంగా కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం తీసుకున్న తర్వాత ఈ ఆవిర్భావంలో ఈ తన్మార్పులో నేను మీరు అనబడే మానవులందరం కూడా తయారై ఉన్నాము. కాబట్టి నాలో కానీ మీలో కానీ ఉన్నవి పంచభూతాలే. ఆ పంచభూతాల్లో ఉన్నవే అణువులు, అణువుల్లో ఉన్నవే పరమాణువులు, పరమాణువులే భగవస్థితి మొదటి తన్మార్పు. కాబట్టి మన అందరిలో ఉన్నది భగవస్థితే. మనందరం ఆ భగవంతుని యొక్క రూపాలమే. మనలో ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి ప్రాణశక్తి పరమాణువులు ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. ఈ దశలో నాలో ఉన్నది భగవస్థితే, నీలో ఉన్నది భగవస్థితే అన్న ఒక భావన మనం ఏర్పరచుకోవాలి. ఈ భావనతో ఏమవుతుందంటే మనం ప్రతి వ్యక్తిలోనూ కూడా చరాచరాల అన్నింటిలోనూ కూడా ప్రతి వస్తువుల్లో కూడా ఆ భగవస్థితి మొదటి తన్మార్పుగా ఏర్పడినటువంటి ప్రాణశక్తి లేదా ప్రాణశక్తి పరమాణువులు ప్రాణుల్లో ఒత్తి శక్తి పరమాణువులు అచరాలు ఇనార్గానిక్లో చూడగలిగితే అన్నింటి పట్ల ఒకలాంటి ప్రేమ అన్నది అభిమానం అన్నది భగవంతుని చూడడం అన్నది మనకి ఒక అలవాటుగా వచ్చేస్తుంది. దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే అహం బ్రహ్మస్మి అంటే నేనే ఆ బ్రహ్మ యొక్క రూపాన్ని, నాలో ఈ శక్తి పరమాణువులు ప్రాణశక్తి పరమాణువులు ఉన్నాయి భగవంతుని తన్మార్పు అని ఇది తెలుసుకోవడం వల్ల అహం బ్రహ్మస్మి అనే ఒక భావన ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎదుటి వ్యక్తిలో కూడా మనం ఆ భగవశక్తి పరమాణువుల్ని చూడగలుగుతున్నాం కాబట్టి ఆ ఎదుటి వ్యక్తిలో నీలో ఉన్నవి అవే, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఉన్నవి అవే కాబట్టి తత్వమసి అనే ఒక భావన కూడా మనకి పూర్తి అవగాహన అవుతుంది. ప్రతి మనిషిలోనూ కూడా ఈ ప్రాణశక్తి పరమాణువులు ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. ఇదే మానవులందరిలో ఉన్న ప్రాణము. ఈ గుండ్రంగా తిరుగుతున్న శక్తి పరమాణువులు మానవ శరీరంలో కూడా ఉన్నటువంటి భగవస్థితి చేత ఈ ప్రాణశక్తి పరమాణువులు అదమబడి నొక్కబడతాయి. ఆ రెండింటి మధ్య ఉన్న ఘర్షణ వలన శక్తి పరమాణువుల నుంచి ప్రాణశక్తి పరమాణువుల నుంచి ఒక అలాంటి అయస్కాంత అలలు బయలుదేరుతాయి. వాటిని జీవకాంతము అంటారు. ఈ జీవకాంతము మానవ శరీరంలో కేంద్రీకృతమై డెన్స్ అయి కాన్సన్ట్రేట్ అయి ఒకచోట సెంటర్లో కేంద్రీకృతం అవుతుంది. దీన్నే జీవధాతు కేంద్రము అని అన్నారు. జెనెటిక్ సెంటర్ అంటారు. ఆత్మ అని పిలువబడేది కూడా ఇదే. ఈ జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తి పరమాణువులు జీవకాంతము డెన్స్గా అయినటువంటి జీవకాంతము కాక శుక్లశోణితాలు అనబడేవి అంటే మనం తీసుకుంటున్న ఆహారం సతధాతువులుగా మారి చివరి ధాతువుగా శుక్లశోణితాలు అనే ఒక ద్రవం కూడా ఈ ఆత్మ లేదా జెనెటిక్ సెంటర్లో ఉంటుంది.
ఇది మనం పునరుత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఈ ఎగ్ అండ్ స్పర్మ్ అన్నమాట. అంటే పురుషుల్లో ఉండే పురుష బీజము, స్త్రీలలో ఉండే అండము కూడా ఈ శుక్ల శోణితాలే. ఈ జెనెటిక్ సెంటర్ అనబడే జీవధాతు కేంద్రం నుంచి జీవకాంతపు అలలు పైకి లేచి విస్తరించి మెదడుకు చేరి ఆ మెదడు నుంచి అవి కంటి ద్వారా బయటికి వచ్చినప్పుడు కన్ను అనే చూపుని, చెవి ద్వారా వచ్చినప్పుడు వెనికిడి అనే శబ్దాన్ని, నాలిక ద్వారా వెలుపలికి వచ్చినప్పుడు రుచి అనే దాన్ని, స్పర్శ చర్మం ద్వారా అట్లా మనకి ఈ పంచేంద్రియాలు పనిచేయడానికి ఈ జీవకాంతపు అల మెదడు ద్వారా బయటకు వచ్చి మన ఇంద్రియాలు పనిచేయిస్తుంది. మనం ఏదైనా చూసినా, కంటితో చూసినా, నాలుకతో రుచి చూసినా, శరీరంతో స్పర్శించినా, ముక్కుతో వాసన చూసినా, చెవులతో విన్నా, ఇవన్నీ కూడా ఒక చిన్న ముద్రల వల్లే తిరిగి శరీరంలో ప్రవేశించి ఇవి మెదడును చేరి, మెదడులో ఒక బిందు వల్లే చేరి అక్కడి నుంచి మళ్ళీ జీవకాంతం ద్వారా తిరిగి జెనెటిక్ సెంటర్ అనబడే ఆత్మ దగ్గరికి చేరి అక్కడ చిన్న చిన్న బిందువుల రూపంలో నాట్స్ అల్లే ప్రింట్ అయిపోయి ఉంటాయి. ఇవి గుణాలన్నమాట. మన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాల ద్వారా మనం ఏ పని చేస్తున్నా అవన్నీ మనకి గుణాలకు మళ్ళీ, మన క్యారెక్టర్కి మళ్ళీ బిందు రూపంలో అక్కడ స్టోర్ అయిపోతాయి. ఈ స్టోర్ అయిపోయినవి మానవుడి యొక్క గుణాలుగా స్వభావంగా ఉంటాయి. వీటిలో ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఒక రకంగా మానవుడు మరణించినప్పుడు కూడా, మరణానంతరం కూడా ఈ నాట్స్ అనబడే ఇవి ఈ నశించవు. నశించకుండా ఆత్మ రూపంలో, జెనెటిక్ సెంటర్ రూపంలో అవి మానవ శరీరం నుంచి వెలుపలికి వచ్చేస్తుంది ప్రాణము పోయింది అంటే అదే రకంగా డెత్ రావడం అన్నమాట. ఈ రకంగా మరణానంతరం కూడా ఈ ఆత్మ అనబడే ఈ జీవధాతు కేంద్రం నశించదు. దానిలో ఉన్నటువంటి సంచిత కర్మలు కానీ, ప్రారంధ కర్మలతో కానీ నశించకుండా అది బయటికి తీసుకొచ్చేసుకుంటుంది అవన్నీ తనతో. ఈ రకంగా జరిగినప్పుడు మనకి ఇక్కడ పూర్తిగా అవగాహన అవుతున్నది ఏంటంటే, భగవస్థితి యొక్క తన్మార్పు వలన చిన్న చిన్న పరమాణువులు మొదటిగా ఏర్పడి అవే వివిధ దశల్లో, అనేక దశల్లో చాలా సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాలు తీసుకుని మానవుడి వరకు విస్తరించి వ్యాపించి వచ్చాయి. మనిషిలో ఉన్నది కూడా ఈ శక్తి పరమాణువులే. వీటినే ప్రాణశక్తి పరమాణువులు అంటారు. ఇదే భగవస్థితి అన్న ఒక భావంతో మనం నేనెవరు అన్న ప్రశ్న వేసుకుంటే అహం బ్రహ్మస్మి అనే ఒక చక్కటి జవాబు మనకి లభిస్తుంది. ఈ భావన కలిగిన వెంటనే నేనే భగవంతుణ్ణి అనే ఒక అహం అనే మనలో పెరగకుండా మనం ఈ భగవశక్తిని మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో, చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న వస్తువుల్లో, చరాల్లో, అచరాల్లో అన్నింటిలో కూడా చూడగలగాలి. అలా చూసినప్పుడు నేనే కాకుండా నువ్వు, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మనుషులు, ఈ ప్రపంచంలో అన్నీ కూడా నక్షత్రాలు, ప్లానెట్స్ అన్నీ కూడా భగవస్థితి తన్మార్పులే కాబట్టి అన్నిటా భగవంతుని చూడగలిగినప్పుడు అందరి పట్ల ఒకలాంటి ప్రేమ అన్నది మనలో కలుగుతుంది. ఈ ప్రేమ పెరిగిన తర్వాత దీనివల్ల మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, ఆదుకోవాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అనే ఒక కరుణ కూడా కలుగుతుంది. ఈ ప్రేమ, కరుణ ఆవిర్భావాలు ఎప్పుడైతే మనలో ఆవిర్భవిస్తాయో దానివల్ల ఈ వస్తు విషయ వాంఛల మీద ప్రేమ తగ్గిపోతుంది. ఈ ఐహిక బంధాల మీద అభిమానం కూడా తగ్గిపోతుంది. ఈ కరుణ, ప్రేమ ఆవిర్భావాలతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, దీనులకి, అనాథులకి, వృద్ధులకి, ఆర్ఫెన్స్కి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా అందరికీ సహాయం చేయాలి అని ఇది కలగడమే కాకుండా తప్పకుండా చేసే పరిస్థితి కూడా మన అందరిలో కూడా ఏర్పడుతుంది. దీన్నే బ్రహ్మజ్ఞానము అన్నారు. ఇదే భగవస్థితి తన్మార్పుగా మనలో ఉన్న భగవంతుడిని గుర్తిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం. దీన్ని బ్రహ్మజ్ఞాన ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. తెలుసుకుని దీన్ని ఆచరించి ఆచరణలో పెట్టి మనందరం ధన్యులు అవ్వాలని, భగవంతుడిని యొక్క శక్తి, ప్రాణశక్తి పరమాణుల రూపంలో మన అందరిలో ఉందని, ప్రతి వాళ్ళల్లో కూడా అదే ఉందని ఒక సత్యాన్ని గుర్తిస్తే ఈ సద్భావంతో మనం మహర్షి గారు మనకు అందించినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, ఇంట్రాస్పెక్షన్స్ కానీ, కాయకల్ప కానీ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ పొంది ఆ పరమాత్మ దశగా ప్రయాణం చేసి
ఆయన్ని దర్శించుకోగలిగి ఆయనలో ఐక్యం అవ్వగలిగే శక్తి కూడా తప్పకుండా ఏర్పడుతుంది. ఇదే బ్రహ్మజ్ఞాన ధ్యానం యొక్క సారాంశము. నాకు తెలిసినంత వరకు నేను దీని గురించి చెప్పగలిగాను. సుఖినో భవంతు.